వచ్చిన స్ఫూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం 8 పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం. ఒక సరిహద్దు ఒక ఆర్మీ జవాన్ నడితే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు. ఒక సామాన్య రైతు నడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ధర ఇచ్చినటువంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు. ఒక నిరుద్యోగ యువత నడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ అంటారు. ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనే పేరుతోని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక అక్క నడితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళ నడితే మాకు ఉపాధి కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగే పరిస్థితి చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులతో కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లనే ఇంతో అంత అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని ఒక గ్రామీణ ప్రాంతం సర్పంచ్ అడతాడు. ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు. ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ అంటారు. ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది. కాబట్టి 8 పార్లమెంటరీ స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్స్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను విశ్వసించాలి. మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారంటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా కానీ, దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో కానీ, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా? కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు, అనేక మంది వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త మీద, ఒక్కొక్క నాయకుడి మీద 40-50 కేసులు, అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. ఎక్కడ కూడా వెనకడిగేలే. ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలిచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకుడు కూడా పోలింగ్ బూత్లో తిరగలే. మేము ఇంటింటికి తిరిగే అవకాశం లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోడీ గారి గ్యారంటీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి, నాయకులందరూ సమిష్టిగా పనిచేసారు కాబట్టి, కలిసిమెలిసి పనిచేసారు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలిచాం. మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులంతా కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం, మా గెలుపు కోసం పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మా టార్గెట్ అంతా ఇవ్వాలి, మీరే ఇవ్వాలి. మీ గెలిపే మా టార్గెట్. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ప్రజల ఆలోచన విధానం మారింది. మొదటిదాకా కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని 2 పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించారు. వాళ్ళు ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే
ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు